జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి దాడి జరిగిన సందర్భంలో సతీష్ అనే ఒక కుర్రవాడిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. 45 రోజుల రిమాండ్ నెల్లూరు జైల్లో ఆయన ఉన్నాడు ఆ కుర్రాడు. అయితే ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్న వాస్తవాలు చూస్తుంటే మళ్ళీ ఒళ్ళు కొగుర్లు పురుస్తుందన్నమాట. గన్నబెట్టి నువ్వు కేసు ఒప్పేసుకో, 2 లక్షలు ఇస్తాం, కేసు ఒప్పేసుకో, నువ్వే చేసినట్టు ఒప్పేసుకో అని తన్ని ఇబ్బంది పెట్టేశారంట. చిన్న పిల్లోడు ఏదో తెలియని అప్పుడే జస్ట్ 18 ఇయర్స్ అప్పుడే వచ్చిందంట. అరెస్ట్ అయ్యాక వచ్చినట్టున్నాయి ఆ 18 ఇయర్స్ కూడా. సో అలాంటి చిన్న పిల్లోడిని బెదిరించి భయపెట్టి కేసు ఒప్పించేసే ప్రయత్నం చేశారంట పోలీసులతో సహా చాలామంది. ఎలా చూడాలి? ఇప్పుడు అతను బయటకు వచ్చాడు అంటే గతంలో కోడికత్తి చూసాం, ఎంత దారుణంగా బాబాయ్ హెచ్చు చూసాం, మళ్ళీ అదే తరహాలో ఈరోజు గులకరాయి వ్యవహారం కూడా సాగింది. సో ఎలా చూడాలండి? ఇంత దారుణంగా వాళ్ళ అధికారం కోసం అసలు మనుషుల్ని అవసరమైతే చంపేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు, ఇరికిచ్చేస్తున్నారు, జైల్లో పెట్టేస్తున్నారు. ఇలా ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డికి సాగుతుంది. ఎంతకన్నా క్రూరత్వం ఉందంటారా? ఏంటి మీరేం చెప్తారు దీని గురించి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవృత్తి ఏంటంటే పైశాచికత్వం, వృత్తి అడ్డుగోలుగా డబ్బు సంపాదించడం, పెత్తనం కావాలి, అధికారం కావాలి. ఇవి ఉదాహరణ కూడా లింక్ అయిపోయి ఉంటాయి. అతని బుద్ధి వక్రం అంతే, సింపుల్గా చెప్పాలంటే. లేకపోతే అతనికి ఒక మంచి మ్యాండేట్ వచ్చింది, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. దాన్ని జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే అతను తిరిగి ఉండదు నిజంగానే. ఎందుకంటే కొంతమంది మెదళ్ళు కుళ్ళిపోయి ఉన్నాయి. అసలు సమాజం ఏంటి, మన తోటివాడి పరిస్థితి ఏంటి, అరాచకం జరుగుతున్నా నోరు మూసుకుని ఊరుకుంటా, నాకు వచ్చింది కదా నాకు చాలు, నాకు ఇంతకాల గొడవ అనేటువంటి భావన ప్రజలు చాలామందిలో ఉంది. దానికి తోడు వామపక్ష భావజాలం అని చెప్పుకున్న మెట్ల దగ్గర కట్ల పాములు, ఎనలిస్టులు, జర్నలిస్టులు, ఎర్నలిస్టులు, కొన్ని మీడియా సంస్థలు, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ప్రజల మనసులు అలా కలకలకలకలమంట విషయాన్ని చూపించేస్తూ ఉన్నారు. కాబట్టి అతను కొద్దిగా నార్మల్గా సాధారణ పరిపాలన చేసినా సరే అతనికి ఇబ్బంది లేకపోయింది. చివరికి వచ్చేటప్పటికి అంత చిత్త చాంచల్యం ఉండి పైచికారిలాగా వ్యవహరిస్తా అతను వాస్తవాలకు దూరంగా బతికాడు. వైనాట్ 170 అంత ఒళ్ళు బలిపాడు. వైనాట్ 170 ఏం పీక్కుంటే ఏం చేసుకుంటావు? ప్రతిపక్షం లేకుండా ఏం చేద్దామని? ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండు ఉంటేనే పర్ఫెక్ట్గా నడుస్తుంది. నువ్వేనో తప్పులు చేస్తే వాళ్ళు ఎత్తి చూపుతారు, నువ్వు దాన్ని సరిదిద్దుకుంటావు, లేదంటే ఎదురుదాడి చేస్తే ఏదో రకం పడతారు. అంతేగాని ఇది రాచరకమా? ఇలాగ అతను దారి తప్పిన బాలుడు. అతను బాలుడు కాదనుకో, ముసలుడే, కానీ దారి తప్పిన బాలుడు అంటారు కదా, అలాగా అతను గాడి తప్పిన పరిపాలన చేశాడు. ఆ క్రమంలో రేపు గెలుపు ముంగిటికి వచ్చేటప్పటికి, ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వాస్తవ పరిస్థితులు తేడా, జనాలు ఎలా మభ్య పెట్టాలి. గత ఎన్నికల్లో అంటే వాళ్ళ బాబాయ్ మటర్ కేసు చూపించుకున్నాడు, కోడికత్తి కేసు చూపించుకున్నాడు, వాళ్ళ బాబు చచ్చిపోయాడని చెప్పుకున్నాడు, ఇవన్నీ రకరకాలు చెప్పుకున్నాడు. ఈసారి ఎజెండా ఏంటి? నేను బటన్ నొక్కినట్టు నువ్వేంటి వాళ్ళు నొక్కుతారు కదా అంటారు, నేను పథకాలు ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తున్నారు అంటున్నారు కదా అంటున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకో కియా మోటార్ తీసుకొచ్చాడు, ఆ రెండో వాడు తీసుకురాలేకపోయాడు కదా. ఆయన ఒక నగరాన్ని అభివృద్ధి చేశాడు, సైబరాబాద్ అని చెప్పుకోవడానికి ఉంది. పోలవరం ఇంతవరకు పూర్తి చేశాను, లేకపోతే ఇలా ఇచ్చాను అని చెప్పుకోవడానికి ఉంది. ఇంక చెప్పుకోవడానికి ఏమున్నాయి? చెప్పుకోవడానికి ఏమి లేక ఎలాగ మభ్య పెట్టాలి? తాత్కాలికంగా భావోద్వేగాలకు గురి చేసి సెంటిమెంట్ తోటి, సానుభూతితోటి గెలవాలనేటువంటి దురాలోచన ఈ గులకరాయి ఘటనలు అయ్యింది. ఎందుకంటే దానికి ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసుకున్నారు, ఏదో ప్లాన్ మొత్తం మీద. గులకరాయ లేకపోతే ఏ కోడిగుడ్లు ఇస్తారో ఏదో ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. దానికన్నా ముందే ఏం జరిగిందంటే ఈ దండ ఏదో గీసుకుంది వాళ్ళకి. సరే ఇది ఏదో కలిసి వచ్చిందిరా బాబు అని దీని కింద అదే అప్పటికప్పుడు ప్లే కార్డులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పటికప్పుడు రెడీగా వచ్చేసి వీళ్ళు మైకుల ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారు. హిజ్ మాస్టర్స్ వాయిస్ అని ఉండేది గ్రామ్ ఫోన్ రికార్డుల కంపెనీ. అలాగా హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా ఆయన గొంతులో ఏముందో, ఆయన మనసులో ఏముందో వీళ్ళ గొంతులోంచి బయటకు వచ్చేసింది. అవునా కదా? కాబట్టి ఇదంతా ఫ్యాబ్రికేటెడ్, ఇదంతా పురమాయింపు అంటారు దీన్ని. ఎవరు ఇప్పుడు విక్టిమ్ కావాలి? రాయిగరేసారంట. రాయిగరేసిన దృశ్యం ఒకటైనా ఉందా లైవ్లో? 300 ఇస్తాం వచ్చి అక్కడ నిలబడినని చెప్పారంట పిల్లడు. అదే చెప్తున్నాను. అసలు ఇప్పుడు ఓ పిల్లోడు దొరికాడు. వీళ్ళకి ఆల్రెడీ 500 2 అంచెలు 3 అంచెలు భద్రత ఉంది. 500 మంది పోలీసులు, సీఎం సెక్యూరిటీ ఉంటుంది కదా. ఆ వలయంలో ఎవడన్నా అంత దూరం నుంచి రాయిగరేస్తాడా?
పైగా ఆ రాయి గిరేసిన టైం వీళ్ళు తగిలిన టైం మధ్య వ్యత్యాసం చాలా దూరం ప్రయాణించి చాలా సమయం ప్రయాణించి వచ్చి తగిలినట్టు చెప్పారు వాళ్ళు. ఆ అఫిడేవిట్లు అలా పెట్టినప్పుడు కోర్టులో ఏం చేయాలంటే బుద్ధి లేదే అదోలారా అని చెప్పి అసలు ముఖమే పడేయాలి అవి. పైగా కుర్రాడు మైనర్ అరెస్ట్ చేసినాడు. ముందు రోజు 300 ఇస్తారంటే వెళ్ళాడు. ఆ పని అయిపోయింది, పోయారు ఇంటికి. వీళ్ళకి మనిషి కావాల్సి వచ్చాడు. మన్నాడు పుట్టినరోజు అండి పాపం. ఆ పుట్టినరోజు పండుగ ఏదో కేక్ కట్ చేసుకుని ఆ టైంలో పట్టుకుపోయి లబోదీపోమంటే ఒప్పుకోమని బెదిరింపులు. గంజాయి వాడుతున్నాడని ఎంక్వైరీ అని చెప్పి తీసుకెళ్లారంట. అసలు ఏం చెప్తాం, పెట్టేస్తారు వాళ్ళు, గంజాయి పెట్టేస్తారు, లేకపోతే అవసరమైతే పెట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు దానికి మీకు ఇందులో పోలీసుల్లో కొంతమంది క్రిమినల్స్ కూడా ఉంటారు. పోలీసుల్లో కొంతమంది దొంగోళ్ళకి పోలీస్ డ్రెస్ వేసినట్టు అనమాట. అంటే నీ దొంగలు పట్టుకోవడానికి దొంగలాగా ఆలోచించాలి, కానీ నువ్వు దొంగడు అయిపోకూడదు. అర్థమైందా నీకు? దొంగలను పట్టుకోవాలనుకున్నప్పుడు, నేరస్తులను పట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళలాగా ఆలోచించి నైపుణ్యం ఉండాలి. అంతేగాని నువ్వు నేరస్తుడు, నువ్వు క్రిమినల్ అయిపోయి నువ్వు దొంగడు అయిపోకూడదు కదా. వాళ్ళు అలాగే అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి దెబ్బతో చాలామంది అయిపోయారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా, ఐపీఎస్లో ఐఏఎస్లో అందరూ కూడా అలాగే అయిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ ఆడతారు. మేము పుల్లు సింగాలం అయ్యి అని వాళ్ళ కంట్రోల్ చేస్తాం. ఇలా ఈ 5 ఏళ్ళు ఏం పీకారు అని అడుగుతాను నేను. ఇవాళ వచ్చేసి రేపు అతను టీడీపీ గవర్నమెంట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు అంతేనే. టీడీపీ గవర్నమెంట్ ఉంటే వీళ్ళందరూ పుల్లు సింహాలు ఉన్నాయి, నిజాయితీ పనులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన, రాజశేఖర రెడ్డి పరిపాలన వీళ్ళందరూ కూడా బూట్లాగే బ్యాచ్ వీళ్ళే. సిగ్గు లేకుండా అది మర్చిపోయి మళ్ళీ మాట్లాడతారు వచ్చి. ఈ కుర్రోడు జరిగిన అన్యాయం గురించి ఒక్క ఆఫీసర్ మాట్లాడాడా? తప్పు అని చెప్పాలి కదా. అన్యాయంగా ఒక కుర్రోడు తీసుకెళ్ళి విక్టిమ్ చేసేసి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టేసి లేదా 2 లక్షలు ఇస్తాను ఒప్పుకోని, ఏంటిది అన్యాయం ఇది? ఎంత పాపమేంటి అసలు. నీకు ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళ బాబు అయ్యామలో సత్యంబాబుని అలా చేశారు కదా. తర్వాత కోర్టు దయతెలిచి అని వదిలేస్తే ఆ కాంపన్సేషన్ ఏది? ఒక 50 లక్షలు 30 లక్షలు ఇస్తే అతనికి 10 లక్షలు, మీరు 50-30 అనుకుంటున్నా. అతను కొట్టిన అతను చిన్న దెబ్బలకి, అతని మానసిక వేదనకి, అతను గడిచిపోయిన కరిగిపోయిన కాలానికి విలువ ఎవడ కడతాడో. ఇప్పుడు సపోజ్ అసలు అంతా కూడా ఎవడ పట్టుకోలేకపోయినా ఇతన్నే తప్పుడు దారిలో అరెస్ట్ చేసి తప్పుడు ఆరోపణలు మోపిన వాడిని ఎందుకు వదిలేశారు వాళ్ళు? ఈయన అరెస్ట్ చేసినోడు ఇది ఇతను కారణం అని చెప్పి అరెస్ట్ చేసినోడు అధికారం ఉంటాడు కదా. ఆ సిబ్బందిని అందరూ వదిలేటువంటి ఈ దేశంలో దుర్మార్గం నడుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు రేపొద్దు నీకు ఉన్నోడిని వదిలేస్తారు నిర్దోషాన్ని. కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఈ గవర్నమెంట్ ఇన్నాళ్ళు ఏదో గడిచిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి అని బెదిరించి ఒప్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒప్పించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిహైండ్ ది బార్స్ కటకటాల వెనక్కి నిలబెట్టారు. అంటే ఇప్పుడు నాకు ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే కోడ్ కట్ సీన్ కూడా ఇలాగే ఒప్పేసుకో, ఏమో అవదులే మళ్ళీ బయటకు వచ్చేస్తాం అని చెప్పి అలా చెప్తారు. అలా చెప్పి లోపలేసేస్తారు అండి. నీకు పోలీసు వాళ్ళు అస్సలు బద్దకస్తులు. వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారో అంతా బద్దకం వాళ్ళకి. ఇవి వదిలించుకుందాం రా బాబు. ఎందుకంటే పైన ఆఫీసులు కూడా మంచి చెడు చూడకుండా వీళ్ళ మీద పడతారు. ఇప్పుడు సపోజ్ ప్యాకెట్ ఆడుతున్న వాళ్ళు పట్టుకున్నారు అనుకో, కోడి పందాలు గడికి వచ్చి పట్టుకున్నారు అనుకో, ఏంటి అని సొంతంగా నిలబడిన కూడా పట్టుకుపోతారు. పట్టుకుపోయిన తర్వాత ఆడ మీద కేసు రాసేస్తారు. ఇప్పుడు వాడు నేనేం ఆడలేదండి బాబు, నేను చూస్తానికి వచ్చాను అన్నాడు. జడ్జి గారు ఏం చేస్తాడు? ముందు రిమాండ్ వేస్తాడు. వేసేసిన తర్వాత లాయర్ నెట్టి నువ్వు ఆ పని చేయలేదని నిరూపించుకోవాలి. మన అలా తగలడింది మన చట్టాలు అయ్యింది. ఇప్పుడు అమాయకుడు అప్పుడు ఏం చేస్తాడు? పోలీసు వాళ్ళు ఏం చెప్తారు? అడిగి నువ్వు చేసేరని ఒప్పుకో, ఫైనేసి వదిలేస్తారంటాడు. అప్పుడు ఏది సులువు అనిపిస్తుంది? అడిగి నేను అవునండి నేను చేసి తప్పు అయిపోయిందండి అయ్యా అంటే ఒక 100-200 ఫైనేసి వదిలేస్తారు. నీకు ఏ సులువు అనిపిస్తుంది? నువ్వు నిజాయితీపరుడుగా నిరూపించుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది. న్యాయం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నీకు కష్టమైపోతుంది. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నేను తప్పు అని ఒప్పేసుకుంటే నీకు ఇమ్మీడియట్గా తెలిపోతుంది. దాన్ని అలుసుగా తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు ఒప్పేసుకోరా బాబు, నీకు వెళ్తావు, బెయిల్ ఇచ్చేస్తారు, కేసు ఎప్పటికో కొట్టించేసుకోవచ్చు, నువ్వు అందాక నీ డబ్బులు ఇస్తారంటే సాధారణంగా ఎవడైనా 190 మంది ఒప్పేసుకుంటారు. అవును, ఈ పిల్లడు ఒప్పుకోకపోవడం అసలు గ్రేట్. నీకు అక్కడ కొంతమంది ధైర్యం ఇచ్చి ఉంటారు. లాయర్ల సలీం గారు వాళ్ళు వచ్చి నువ్వేం ఒప్పుకోగల సంగతి చూద్దామని. అలా అది మంచి జరిగింది. అలాగే కోడికత్తి సీన్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా చాలామంది అధికారులు వీళ్ళందరూ కూడా జైల్లో పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న అతను ఆస్తుల కేసులు మళ్ళీ జడ్జిలు మారిపోయి మళ్ళీ మొదటి నుంచి అన్నారు కదా, అందాక శాంపిల్ కానీ భోజనం చేసి ముందు స్నాక్స్ తిన్నట్టుగా ఈ 5 ఏళ్లలో చేసిన దుర్మార్గాలకే 2 జన్మల సరిపడిగా కేసులు ఉంటాయి. కాబట్టి నువ్వు డోంట్ వర్రీ, రేపు వచ్చే ప్రభుత్వం వీళ్ళు ఎవరిని విడిచిపెట్టదో, చట్ట ప్రకారం శిక్షిస్తున్నారో అది కూడా కఠినంగా శిక్షిస్తారు. వాళ్ళు ఏం అనుమానపడక్కర్లేదు, వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది.